నేను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును. హల్లెలూయా. యేసు వారితో ఇట్లా నేను, జీవాహారము నేనే, జీవాహారము నేనే. ఇది అంశము దేవుడు తెలియపరుస్తున్న ఒక గొప్ప సందర్భము, చెప్తున్న మాట ఇది. నీ కడుపు నింపే ఆహారము ఇది. క్వశ్చన్ మార్క్. నీ కడుపు నింపే ఆహారము ఏది? రకరకాలుగా చెప్పుకోవచ్చు. కడుపు నింపేది కొత్తగా ఏ తిన్నా నిండుతుంది కడుపు, అవునా? కానీ వాక్యం సెలవిస్తుంది, ప్రియమైన దేవుని సంగమా, జీవాహారము నేనే అంటున్నాడు. యేసు వారితో ఇట్లా నేను, ఎవరితో? పరిసయ్యులు లాంటి, సద్దుకయ్యులు లాంటి శాస్త్రులు, జ్ఞానులు, రకరకాలైనటువంటి విమర్శకులతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఈ లోకంలో జీవిస్తున్న మనము, మనకు ఎదురవుతున్నటువంటి సందర్భాలను బట్టి మాట్లాడుతున్న మాట ఇక్కడ గమనించండి. ఈ 6వ అధ్యాయము 34 నుండి 51 వచనముల వరకు దేవుడు బయలుపరుస్తున్నాడు. రాత్రి వేళ ఈ కుటుంబంతో మాట్లాడుతూ, సంఘముతో వచ్చిన వారితో దేవుడు మాట్లాడుతున్నదిగా. ఈ వాక్య భాగంలో గమనిస్తే భౌతిక సంబంధమైన ఆహారము కనబడుతుందండి. మరలా ఆధ్యాత్మిక సంబంధమైన ఆహారం గురించి యేసు క్రీస్తు ప్రభువారు చాలా చక్కగా వివరించడాన్ని గమనించవచ్చు మనం ఈ రాత్రి వేళ. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు చెప్తున్న మాటలే ఉన్నాయి, కొత్తగా ఏం కనపడడం లేదు. ఇక్కడ కొత్త విషయాలేం లేవు. నీవు నేను మనము తరచుగా మాట్లాడుతున్న మాటలే కనబడుతున్నాయి. ఇక్కడ చూస్తే చూడండి, 6వ అధ్యాయం 35వ వచనంలో యేసు క్రీస్తు చెప్తున్న మాట, అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము అంటున్నాడు. అంటే యేసునందు విశ్వాసముంచు వారికి, ఆయన యందు విశ్వాసముంచు వారికి భౌతికమైన దప్పిక మరియు ఆకలి తీర్చబడును అంటున్నాడు. నీకు భౌతికంగా తీరుస్తూ ఆధ్యాత్మిక స్థితిలో కూడా నీకు ఆ రెండు కనబడవు అంటున్నాడు. అంటూ ఇక్కడ ఏమంటున్నాడంటే, అది కూడా నేను తీరుస్తున్నాను అంటున్నాడు. శారీరకంగా, ఆత్మీయంగా, రెండు విధాలు. అయితే ఇందులో ఉన్న కీలకమైన అంశం ఏంటంటే విశ్వాసం ఉంచుట. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, అక్కడ 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును. విశ్వాసం ఒక కీలకము కనపడుతుంది. విశ్వాసం ఉంటే ఏదైనా నీకు ఆకలి దప్పులు ఉన్నవంటున్నాడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉన్న సమస్య ఏమిటి అంటే చూడండి, 36వ వచనం చదవండి. 35లో వచ్చేసరి చూడండి, 35 ఒక్క నిమిషం అమ్మ. 35వ వచనంలో నా యందు విశ్వాసం ఉంచితే మీకు ఏది ఉండదు. 36వ వచనంలో చదవండి, మీరు నన్ను చూచి విశ్వసింపకయున్నారని మీతో చెప్పి తిని. చూసారా, తండ్రి ఇక్కడ చిన్న మాట గమనించండి. 36వ వచనంలో, మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని, మీరు నన్ను ఎరిగియుండియు కూడా నా విశ్వాసాన్ని సవిచూసి కూడా
మీరు విశ్వసించకై ఉన్నారు, అందుకే మీకు ఆకలి దప్పులు కలిగి ఉంటున్నారు. విశ్వాసం ఉంటే ఆకలి దప్పులు ఉండవు. అదేంటి, మనిషి జీవించాలి అంటే ఆకలి దప్పులు అవసరం కదా. భౌతికమైనవి ఆధ్యాత్మికమైనటువంటి రెండు నేను ఇస్తున్నాను, నీలో విశ్వాసము ఉంటే అంటున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు 36వ వచనంలో వారితో మాట్లాడుతున్నాడు, మీరు నన్ను చూచియుండియు, అంటే నేను ఏంటో తెలుసు, మీకు నేను చేసే క్రమం ఏంటో తెలుసు, నేను చేస్తున్న సూచక్రియలు తెలుసు, నేను చేసినటువంటి అద్భుత క్రియలు తెలుసు, నేను ఏ కార్యాలు చేశానో తెలుసు, తెలిసి కూడా తెలియనట్టుగా నటిస్తూ ఉన్నారు అంటున్నాడు. అంటూ ఇక్కడ చూడండి, వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాట, వారిని దేవుడు మాట్లాడుతున్న మాటలు ఎంత సత్యంగా ఉంటాయో చూడండి. చదవమ్మా 37వ వచనం చదువు. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ అంటే బాగా గమనించాలి. తండ్రి నిర్ణయించిన ప్రకారము, తండ్రి అనుగ్రహించిన ప్రకారము విశ్వసించిన వారందరూ, ఆయన యందు విశ్వాసముంచి ఆయన చెప్పినట్టుగా ఆయన చేసిన క్రమాన్ని కళ్ళారా చూసిన వారందరూ, అంతే కదా, నమ్మితేనే కదా. ఒక వ్యక్తి కార్యము చేశాడు, ఆ వ్యక్తి మీద ఆధారపడి నువ్వు జీవిస్తున్నప్పుడు, ఆ వ్యక్తిని అనుసరించి నడుస్తున్నప్పుడు, ఆ వ్యక్తి చేసిన సుగుణ గుణాలను బట్టి ఆ వ్యక్తిని ప్రేమిస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచమన్నాడంటే, ఆయన చేస్తాడు, ఆయన చెయ్యగలడు అని నమ్మకం నీలో ఉంటేనే కదా ఆయన దగ్గరికి వెళ్తాం. అవునా? డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నయం అవుతుంది అనే విశ్వాసం నీలో ఉంటే ఆయన ఇచ్చే మందులు ఏవైనా పనిచేస్తాయి. ఏదో ఆనవాయితీగా ఆచారంగా పోవాలి అనుకొని పోతే తగ్గదు. ఇది కూడా అంతే. ఇక్కడ మాట్లాడుచున్న మాట చూడండి, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తులు, నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రము విశ్వసించి వచ్చిన వారిని ఎంత మాత్రం నేను బయటికి త్రోసివేయను అంటున్నాడు. త్రోసివేస్తామండి? బాగా గమనించండి, విశ్వాసము కలిగి నువ్వు వస్తే నిన్ను ఏమాత్రం విడువను ఎడబాయను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము చూసారా? ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, తండ్రి అయిన దేవుని చిత్తము సంపూర్ణంగా నెరవేర్చుట నా పని. ఆయన చెప్పింది నేను చెయ్యాలి. నేను మీకు చెప్పాను విశ్వాసం ఉంచమని, ఆ విశ్వాసాన్ని అనుసరించి మీరు వస్తే జీవాహారము నేనే. హల్లెలూయా. చదవమ్మా. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు హల్లెలూయా. నా సొంత నిర్ణయ ప్రకారము, నా సొంత ఆలోచన ప్రకారము, నా సొంత జ్ఞానము ప్రకారము నేను చేయటానికి నాకు అధికారము లేదు. నేను రాలేదు. నేను వచ్చింది ఎందుకో తెలుసా? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి హల్లెలూయా. ఆయన సొంతగా ఆలోచనలు ఉన్నాయండి. ఆయన సొంతగా చెప్పాడు విశ్వాసం ఉంచమని. నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నేను ఈ పరలోకం నుండి దిగి వచ్చాను భూలోకానికి, నీ కొరకే. కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచి వచ్చావు కాబట్టి నేను నిన్ను త్రోసివేయలేను. కాబట్టి గమనించండి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, తండ్రి అయిన దేవుని చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చుటకును నేను వచ్చాను. మరియు జీవించినంత కాలము ప్రతి అవసరతను భౌతికంగాను మరియు ఆధ్యాత్మికంగాను తీర్చడమే నా పని. నిన్ను ప్రత్యేకంగా నీ కొరకే నేను వచ్చాను. నీ అవసరత తీర్చడానికే, శారీరకంగా ఆత్మీయంగా నిన్ను నిలబెట్టడానికి. ఒకవేళ శారీరకంగా తగ్గితే ఆధ్యాత్మిక స్థితిలో పడిపోతావు. రెండు బ్యాలెన్స్గా చేయడానికే నేను వచ్చాను. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామండి. ఏదైనా ఒకరు ఒకటే చేస్తారు కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని నడిపించాలంటే
సాధ్యమా? అది దేవునికే సాధ్యం. నేను భౌతికంగా ఆధ్యాత్మికంగా బలపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడండి. వాగ్దానం ఎంత గొప్ప దేవుడు అండి. చూసారా, ఇక్కడ ఏమంటున్నాడంటే నిత్య రాజ్యములోనికి తీసుకొని వెళ్ళుటకే నా పని. నిన్ను భౌతికంగా ఆధ్యాత్మికంగా నడిపించి నిత్య రాజ్యము, పరలోక రాజ్యంలోకి నడిపించడమే నా పని. మరి ఇంత పని కట్టుకొని రావాల్సిన అవసరం ఏంటి? ఒకటి మనం ఆలోచన చేద్దాం. ఎందుకయ్యా నువ్వు మా కోసం ఇంతగా చేస్తున్నావంటే, జీవాహారము నేనే నీకు, నీ కడుపు నింపే ఆహారము ఏంటిదంటే ఆయన జీవాహారం. ఇక్కడ గమనించండి 38వ వచనం చదవండి. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. ఎంత చక్కని మాట అండి. ఎవరైనా చెప్తామా? మన ఊందాతనం కనపడడానికే చూసుకుంటాం, కానీ ఆయన ఎక్కడ కూడా ఆయన చిత్తాన్ని గురించి కానీ ఆయన వచ్చిన విధానం నాలో ఇంత ఉందని అక్కడ తగ్గింపు. తండ్రినే గణపరిచాడు. అక్కడ ఎవరిని గణపరిచాడు? తండ్రి ఆజ్ఞ ప్రకారం వచ్చాడు కాబట్టి తండ్రినే. లేదండి, ఈ దినము మనం ఈ సమాజంలో జీవిస్తున్నాం. మనం ఎలా అంటే మన మెప్పుల కొరకు. నువ్వు ఎలా డెవలప్ అయ్యావంటే నీ అనుకున్నది చెప్పరేమో. నేనా నా సొంత డబ్బు కొట్టుకోవడం, ఆ కొట్టుకోవడంలో ఏమైందంటే పడిపోతా. అందుకే ఆయన ఏమంటున్నాడంటే తండ్రి అయిన దేవుడి చిత్తమును సంపూర్ణంగా నెరవేర్చుటకే నేను వచ్చాను, నా పని అది. అంతేకాని నా సొంతగా కాదు. హల్లెలూయా. ఈరోజు మనల్ని నిత్య రాజ్యంలోకి నడిపించడానికి కొరకే మనల్ని పనిగట్టుకొని ఆయన మనుష్య రూపము దాల్చి వచ్చాడు. హల్లెలూయా. మరి ఇక్కడ మాట ఏంటంటే యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నాడు ఈ మాట. ఆయన స్వయంగా చెప్పాడా? కల్పితం ఉందా ఇక్కడ? ఆయన స్వయంగా చెప్తున్న మాట, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం చూడమ్మా, ఒక చక్కని మాట అక్కడ ఉంది. 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చిత్రని తలంచవద్దు. ప్రవచన నెరవేర్పులను కొట్టివేయడానికి నేను రాలేదు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. చాలా చూడండి, సృష్టి క్రమములో ఆయన చేసిన కార్యాలన్నింటినీ గమనించుకుంటూ వస్తే ప్రవక్తలకు బయలుపరిచాడు. కొన్ని చెప్పిన సత్యాలను కొట్టివేయడానికి రాలేదు ఆయన. వాటిని ప్రవక్తలకు ఏ విధంగా బయలుపరిచాడో దర్శన ప్రకారము ఏ విధమైనటువంటి నెరవేర్పు, ప్రవచన నెరవేర్పులు నెరవేర్చడానికే వచ్చాడు, అంతేగాని కొట్టివేయడానికి రాలేదు. ఎంత సత్య దేవుణ్ణి కలిగి ఉన్నామని. ఎందుకు నీకు ఇంత రుజువుపరుచుకోవాల్సిన విషయం అంటే నువ్వు విశ్వసిస్తావని ఒక్క మాటకే. నీలో విశ్వాసాన్ని పెంచడానికే ఆయన అన్నీ నీకు సాక్ష్యాలుగా చెప్పుకుంటున్నాడు. మనం కూడా మన సాక్ష్యము అంటే మన గురించి తెలుసుకోవాలంటే మన సాక్ష్యము ఎంతో చెప్పుకుంటాం. నేను అది ఇది కాదు ఇది. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఇక్కడ గమనిస్తే, ప్రియమైన దేవుని సంగమా, రాత్రి వేళ దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని చూస్తే చక్కగా వాళ్ళకి చెప్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎవరికి చేస్తున్నాడో చూడండి అక్కడ. చదవమ్మా, కంటిన్యూ. మాది కాదు, యోహాను సువార్త 6వ అధ్యాయం 39 చదువు. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాని లేపుటయే కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఆయనతో లేపబడుదురు. అయితే ఏం చేశారు తెలుసా? ఎవరికైతే చెబుతున్నాడో, ఎవరు? యూదులండి.
చూడండి అక్కడ ఆయన చెప్తున్న మాట విశ్వాసం ఉంచలేదు, వాళ్ళు అంగీకరించలేదు. చూడండి అక్కడ, కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున, అంటే జీవాహారము నేనే అని చెబితే వాళ్ళు హేళన చేస్తున్న విధానం చూడండి. ఈరోజు మన మధ్యలో జీవిస్తున్న మిశ్రిత జనము మాట్లాడే మాటలు ఎలా ఉంటాయో. నేను నమ్మానండి, విశ్వసించిన నా దేవుని యందు నేను విశ్వాసం కలిగి, నేను క్రీస్తు బిడ్డను, నేను క్రైస్తవుని, నేను విశ్వాస వీరుని అని చెప్పుకున్నప్పుడు హేళన చేసే విధానము యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ విధంగా ఎదురైందో చదవండి. 41 కాబట్టి యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, అయ్యో ఈయన యోసేపు మాకు తెలియదా అయ్యా, ఏంది ఆయన చెప్పేది అనేలా ఆడ ఎవడో మాకు తెలియదా అంటే మన మాటలు ఎలా ఉంటాయో చూడండి. ఆడ మాట్లాడుకున్నట్టుగా ఉంది. యూదులు ఏమంటున్నారు, కాడా ఇలా తల్లిదండ్రులు ఎవరో మాకు తెలియదు, మనమంట ఈయన బ్రతుకేంటో నాకు తెలుసు, వీరి జీవిత చరిత్ర తెలుసు, చెప్పమంటే పుట్టలుగా చెప్తాం. అవునా? రాత్రులు గడిచిపోతాయి. అక్కడ వాళ్ళు కూడా అదే విమర్శ. చదవం, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన, అంటే జీవాహారము నేనే అని ఎలా చెప్తున్నాడండి? ఆయన కాదా, మనతోనే ఉండేవాడు కదా, మనుష్య కుమారుడే కదా. హల్లెలూయా. చూసారా, ఆయన బోధలోని ఆంతర్యాన్ని అర్థము చేసుకొనక, ఆయన బోధను వినక, ఆయన మాటను వినక, ఆయన చేసిన సూచక క్రియలు, అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యాలను చూసి తట్టుకోలేక, అవి తెలుసు, అవి సత్యమని తెలుసు, ఆయన చేశాడని తెలుసు, కానీ మరి ఏం చేశారంటే ఆధ్యాత్మిక గ్రుడ్డితనములో కొనసాగింపు చేసుకుంటూ ఆ జీవితంలో వారు మాట్లాడుతున్న మాటలే చూసారా. చదవమ్మా, ఏమంటున్నారు? అందుకు యేసు, మీలో మీరు సనుగుకొనకుడి, నన్ను పంపిన తండ్రి ఆయన ఆకర్షించుతనే కానీ, ఆయన ఆకర్షించుతనే కానీ, ఆయన సెలెక్ట్ చేస్తేనే కానీ ఎవడు కూడా, ఆయన పురికొల్పితేనే కానీ ఎవడు కూడా విశ్వాసం కలిగి నా యొద్దకు రాదు. చూసారా, రికమెండేషన్ లేనిది కార్యము జరగదు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడంటే, జీవాహారము నేనే అని చెప్పినందుకు హేళన ఈరోజు ఎదురవుతుంది. ఎంత గొప్ప సాక్ష్యం చెప్పుకుంటున్నారండి యేసుక్రీస్తు గారు. అరే బాబు, ఇదిరా నా స్టోరీ, జీవాహారము నేనే అంటే ఇంత విమర్శిస్తున్నారా? యూదులు చేస్తున్న క్రమం చూడండి. లేఖనంలో పరిజ్ఞానం ఉన్నప్పటికీ, క్రీస్తు స్పష్టంగా వివరించుచున్నప్పటికీ ఆయనను తృణీకరిస్తూ వస్తున్నారు. ఇది సత్యము, లేఖనాల్లో బయలుపరచబడింది, ప్రవచనాల నెరవేర్పు. నేను పుట్టుక, నేను జరిగే క్రమం, నేను చేసే క్రియలు క్రమం అంతా ప్రవచన నెరవేర్పురా నాయన అని చెబుతుంటే కూడా వారు తృణీకరించే పనిలో ఉన్నారు. ఈ దినము దేవుని మాటలు ఎన్నిసార్లు చెప్పుతున్నా, ఎన్ని బోధలు వింటున్నా, విశ్వసిస్తున్న వారముగా ఉంటూ త్రోవ తప్పిన వారిగా అయిపోతున్నామనే దేవుని యొక్క ఉద్దేశం అంటే రాత్రి వేళ మాట్లాడుతున్నాను. నువ్వు వింటూనే ఉన్నావు, అనేక సత్యాలను వింటున్నావు, చూస్తూనే ఉన్నావు, కానీ నిజ దేవుణ్ణి కలిగి ఉన్నానని ఏ దినం అనుకోవట్లేదు. ఆయన సత్య దేవుడని నువ్వు ఎరుగక జీవిస్తున్నావు. ఇక్కడ యూదులను చెప్పుకుంటూ మనకు కూడా చెప్తున్నాడు. లేఖనాలన్నీ మనకు తెలుసు, తిరగేస్తూనే ఉన్నాం, కానీ విశ్వాసము ఉంటూ కోల్పోతున్నావు, అవిశ్వాసములకు చోటు చేసుకుంటున్నావు. ఇది జరుగుతుంది. దేవుని మీద నమ్మకం పెట్టుకొని జీవిస్తున్న విధానంలో అపనమ్మకం జరుగుతుందో జరగదు. అందుకే నువ్వు అక్కడే ఉంటున్నావు, డెవలప్మెంట్ లేదు.
ఎప్పుడైతే విశ్వాసంతో ఉండి ఆయన చేస్తున్నాడు కార్యం అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్, అది అభివృద్ధి. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి వేళ గమనించండి. ఇక్కడ చూస్తుంటే ఆయన ఎంత వివరిస్తున్నా కూడా వారు తృణీకరించే పనిలోనే ఉన్నారు. చదవమ్మా. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించుతూనే కానీ ఎవడును నా యొద్దకు చర్చికి రండి, మీటింగ్కి రండి అని మనం ఎంత పిలిచినా, పాస్టర్గా కానీ కుటుంబం కానీ పిలిచిన, సంఘ పెద్దలు పిలిచిన సస్సేమిగా కదలదు మైండ్. ఆయన పురి కొలిపితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఉరుకుతా వస్తావు. అవునా? ఉరుకుతా వస్తావు. దేవుడు నిన్ను పురికొల్పి నడిపిస్తే వస్తావు. నువ్వు ఎన్ని పలుమార్లు చెప్పినా రావు. ఇక్కడ అదే అంటున్నాడు, ఆకర్షించితే తప్ప పరిశుద్ధాత్మ శక్తి నీ మీద కుమరింపబడ్డప్పుడే కార్యాలు జరుగుతాయి. చదువు. అంత్యదినంలో నేను వారిని ఆకర్షణ కలిగి, ఆకర్షణ ఎప్పుడైతే దేవుని ఆకర్షణ నీ మీదకి వస్తుందో ఆయన కార్యాలు నీ పట్ల జరుగుతాయి. నీవు ఆయన అంత్యదినమున ఆయన నేను లేపే స్థితిలోనికి వెళ్తావు. హల్లెలూయా. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనంలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతివాడు నా యొద్దకు, విన్నవాడు, సవి చూచినవాడు, దాని రుచి తెలిసినవాడు నా యొద్దకు వస్తాడు. రుచి తెలియకపోతే వస్తాడా? ఎన్నిసార్లు చెప్పిన వాడిని బలవంతం కూర్చోబెట్టడం లేచి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, యూదుల స్పందన అలా ఉంది. క్రైస్తవ జీవితంలో రక్షణ అనుభవంలోనికి వెళ్ళిన వచ్చిన నీవు, నేను, మనము, నీ స్పందన ఏంటి బిడ్డ అంటున్నాడు ఈ రాత్రి. యూదులది ఓకే, విమర్శించారు, తృణీకరించారు. అన్నీ తెలిసిన నీవు ఈ రాత్రి వేళ వింటున్న నీవు, చూస్తున్న నీవు వచ్చి ఇక్కడ ఈ కుటుంబంలో కలిసి మరి కూర్చొని ఆయనతో ఆరాధిస్తున్న నీవు, నీ స్పందన ఏంటి? నీ స్పందన ఏంటి అని దేవుడు అడుగుతున్నాడు. క్రీస్తే నిజమైన జీవాహారం అని నీవు నమ్ముచున్నావా? ఈరోజు నమ్మితే హల్లెలూయా చెప్పు. పరలోకం నుండి ఈ లోకానికి నీ కొరకే దిగి వచ్చానని పరిపూర్ణంగా విశ్వసించుచున్నావా అంటున్నాడండి. విశ్వసించిన వారైతే ఫాలోఅప్ చేస్తారు. చదువు మరి కంటిన్యూ. ఇక్కడ చదువుతున్న మాట చూడండి. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునో తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము. విశ్వాసము కలిగిన వాడు మాత్రమే ఆయనే జీవాహారము. నా కడుపు నింపేది ఆహారం ఏంటంటే జీవాహారమే. అది ఎక్కడి నుంచి వస్తుంది? చదవమ్మా. అక్కడ నీ పితరులు అరణ్యంలో మన్నాను తిని చనిపోయి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి వచ్చింది. ఆయన ఆశామాష కాదండి. పరిశుద్ధాత్మ శక్తిని పోలి ఉన్నటువంటి, పొందుకున్నటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి సాక్ష్యంగా చెప్తుంటే తృణీకరించారు. మరి నీవు, నేను, మనము తృణీకరించే స్థితిలో ఉన్నామా, అంగీకరించే స్థితిలో ఉన్నామా? చెప్పాలి. మీరు చెప్పరు, అంగీకరించలేదు ఎవరు? మరి చెప్పాలి. వాళ్ళలాగా మనం కూడా అరే ఆయనే కదా, అరే ఈయనే కదా అనుకుంటున్నారేమో. జాగ్రత్త సుమ. అంగీకరించే వారిగా మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. చదువు. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమని నేనే. ఎవడైనా ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ ఏ ఆహారము? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్కు. కడుపు నింపే ఆహారం అంటే ఇవాళ పరిమళ గారు
నాగేశ్వరరావు గారు ఏం చేశారో అది వింపుకుంటే సరిపోద్ది అనుకుంటున్నారు. మంచి చేసేటప్పుడు ఇలా బిర్రు తినొచ్చులే అనుకుంటున్నారు. అంతకు ముందే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కడుపు నింపే ఆహారం ఏంటంటే జీవాహారమే. ఆ జీవాహారం ఏంటిది? సత్యం అండి. ఆయన వాక్కు సత్యం. ప్రవచనంలో నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టివేయడానికి కాదు. నీకు చెప్పే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క సత్యము అది నీ జీవితాన్ని మారుస్తుంది అనేది నువ్వు తెలుసుకోవాలి అంటున్నాడు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు బైబిల్ తెచ్చినప్పుడు ఒక మాట మాట్లాడతావు. నువ్వు శోధనలో ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథం తెచ్చినప్పుడు ఒక మాట మాట్లాడతావు. నువ్వు వేదనలో ఉన్నప్పుడు, నువ్వు ఆనందంలో ఉన్నప్పుడు, అవునా, అన్నిటికీ ఇదే జవాబు. అందుకే జీవాహారము నేనే అంటున్నాడండి. ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి వేళ అడుగుతున్నాడు, యూదుల్లాగా ఉంటావా? కుటిల ప్రశ్నలు వేసుకుంటూ ఉంటావా? లేకపోతే అంగీకరిస్తున్నాను, నిర్ణయం నీదే అంటున్నాడు దేవుడు. నీ ఇష్టం. నా పనేంటి? ఆయన పని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చా. పరలోక రాజ్యాన్ని తీసుకోవడమే నా పని. నమ్మితే నమ్ము, నమ్మకపోతే ఇక్కడే ఉండు. నిర్ణయం నీదే అంటున్నాడు. నిర్ణయించుకో. ఈ రాత్రి వేళ గమనించు ప్రియమైన దేవుని సంగమా. నిర్ణయించుకున్న నీవు, అంగీకరించిన నీవు ఒక్కసారిగా దేవుని అడుగుదాం ఈ రాత్రి. నజరేయుడా, అయ్యా, నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు, నీ అనుభవంలో నాయన మమ్మల్ని నిలబెట్టుతాను. ఈ లోకంలో మా కుటుంబాలు మంచి ప్రతిఫలాన్ని పొందుకునే కుటుంబాలుగా మాదిరిగా జీవించే కృప దయచేయమని అడుగుదాం. ఎందుకంటే యూదుల్లాంటి వారం కాదండి, మారిన ఇజ్రాయేలు సత్యం ఎరిగినటువంటి మేము మీ బిడ్డలుగా అంగీకరిస్తున్నాం. విశ్వసించి ఆకర్షితులై జీవాహారము మీరే, ఆ జీవాహారాన్ని మేము స్వీకరిస్తున్నామని చెప్పి ఆయన అడుగుదాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక.